నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పొటాటో చిప్స్ అండి. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. సో, బయట కొన్న వాటికంటే చాలా బావుంటాయి. సో, పిల్లలు ఏడవగానే షాప్‌కి తీసుకెళ్ళి కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. సో, తక్కువ టైంలోనే అయిపోతుంది. అలానే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా బావుంటది. వాళ్ళ హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, మనం అంటే ఫస్ట్ పిల్లలు అడగగానే షాప్‌కెళ్ళి కొనిస్తూ ఉంటాము. సో, కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా నిలువ ఉంటదండి ఇది. సో, కాబట్టి వీడియో చివరి వరకైతే చూసేయండి. దానికోసమైతే మీకు చూపియడం కోసం నేను ఫస్ట్ అయితే ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. సో, ఫస్ట్ దీని మీద ఉన్న పీల్ మొత్తం తీసేయాలి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు అంటే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు అంటే పొటాటో చాపర్ ఉంటది గదా! ఇలా స్లైసెస్‌గా అయితే కట్ జేసుకోవాలి. మనం అంటే చాక్‌తో కట్ చేస్తే మనకు సరిగ్గా రాదండి. సో, ఇలా చాపర్‌తో చేసుకుంటేనే అవి స్లైసెస్ అనేవి చాలా సన్నగొచ్చి మనకంటే చిప్స్ కూడా అంటే కరకరలాడుతూ వస్తాయి. సో, కాబట్టి ఈ విధంగా అయితే చాప్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. సో, గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. సో, వాటర్ పోసుకొని ఇందులో కొంచెం అయితే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో, ఇక్కడ నేనొచ్చేసి కల్లుప్పు వేశాను. సో, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొటాటో చిప్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అంటే ఒక 2, 3 మినిట్స్ వరకైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు అంటే చిప్స్ మొత్తం సెపరేట్ చేసేయాలండి. ఒక ప్లేట్‌లో అలా తీసుకోవాలి. సో, ఇలా ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక కాటన్ క్లాత్ మీదయితే ఎండబెట్టుకోవాలి. సో, ఎండలో పెట్టుకుంటేనే అంటే బెటర్ అండి. సో, నీడలో కంటే ఎండలో అయితే మనకు తొందరగా ఎండిపోయి అంటే అవి అంటే చాలా క్రిస్పీగా బావుంటాయి. సో, కాబట్టి ఇలా ఎండ ఉంటే కంపల్సరీ 1 డే అయితే కంప్లీట్‌గా ఎండలో పెట్టండి. సో, 1 ఆర్ 2 డేస్ ఇలా ఎండలో పెట్టేస్తే చూడండి ఈ విధంగా అయితే మనకు మంచిగొస్తాయండి. సో, ఇలా మంచిగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవడం అంతే అండి. సో, చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం ఎక్కువ అంటే కిలోలు కిలోలు తెచ్చి కూడా ఈ విధంగా అయితే పొటాటో చిప్స్ అంటే ఎండబెట్టుకున్నాం అనుకోండి. సో, ఎప్పుడంటే పిల్లలు అంటే అడిగినప్పుడల్లా వాళ్ళకి ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. సో, అప్పటికప్పుడు అంటే చేసిస్తాం కాబట్టి వాళ్ళ హెల్త్‌కి కూడా మంచిది. సో, షాప్‌లో అలా తీసుకునే బదులు ఇది బెటర్ కదండీ. సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు తినే ముందు మాత్రం ఇందులో కొంచెం కొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం, కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొనైతే ఈ విధంగా మంచిగా స్ప్రింకిల్ చేసుకోవాలండి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే మనకు చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎవరైనా తినొచ్చండి. చాలా బావుంటాయి. సో, కాబట్టి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వెరైటీస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.